నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆస్తులు అప్పుల పంపకంపై తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా ఉండాలన్న కేంద్రం అధిక వాటా కోసం పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలకు నిధులపై అశ్విని వైష్ణవ్ సమర్థన ఏపీకి 9,417 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడి త్వరలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఏపీ అభివృద్ధికి సహకరించాలని ఆర్థిక సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తి పోర్టుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సాయం అందించాలని కోరిన సీఎం ఏపీలో వైసీపీ నుంచి తెలుగుదేశం ఖాతాలోకి పట్టణ స్థానిక సంస్థల పదవులు అధికార పార్టీ నేతలకు ఏలూరు నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవులు తెలంగాణలో కులగణన నివేదికపై ప్రతిపక్షాల విమర్శలు తప్పుల తడకగా ఉందని ఆరోపణలు బీసీలపై దాడిగా అభివర్ణించిన మంత్రి పొన్నం పార్టీ ఫిరాయించిన 7 ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు కేటీఆర్ ఈ నెల 10న విచారణ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం చివరి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల ఎత్తులు ఎల్లుండి పోలింగ్కు ఈసీ ఏర్పాట్లు ఆస్తులు అప్పుల పంపకాల్లో సానుకూల దృక్పథం ఉండాలని ఎక్కువ వాటా కావాలని పట్టుబడితే ఇద్దరికీ నష్టమని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచించినట్లు తెలుస్తోంది విభజన సమస్యల పరిష్కారంపై దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అధికారులతో ఢిల్లీలో సమావేశమైన ఆయన విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని 20 సంస్థల ఆస్తులు అప్పుల పంపకంపై కీలక సూచనలు చేశారు ప్రస్తుతం 2 ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నాయన్న ఆయన సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు రాష్ట్ర ఉన్నతాధికారుల స్థాయిలోనే వీలైనంత వరకు పరిష్కారానికి యత్నించాలని లేకపోతే ప్రభుత్వాధినేతలు చర్చించి కొలిక్కి తీసుకురావాలన్నారు తమకే ఎక్కువ రావాలని ఇద్దరూ పట్టుబడితే ఇద్దరికీ నష్టమని హితవు పలికినట్లు తెలుస్తోంది అలా కాదని కోర్టుకు వెళితే కేంద్రంగా తాము ఏమీ చేయలేమని ఎప్పటికీ తేలుతుందో చెప్పలేని పరిస్థితి రావచ్చన్నారు ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ సంస్థల నుంచి తీసుకున్న అప్పుల వ్యవహారంలో అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుంటామని రాష్ట్రాల అధికారులు చెప్పగా వీలునంత త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్లు తెలుస్తోంది ఏజీల అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి భేటీలో నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి బడ్జెట్లో 9,417 కోట్లు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ప్రస్తుతం ఏపీలో 84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని చెప్పారు రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబుతో కలిసి చర్చించామన్న రైల్వే మంత్రి వచ్చే 4 ఏళ్లలో రైల్వే లైన్ల అభివృద్ధికి ప్రణాళికలు చేశామని తెలిపారు ఏపీలో 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేశామని కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు వేశామని వెల్లడించారు రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు విశాఖ విజయవాడ రైల్వే లైన్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ పూర్తి చేస్తున్నట్లు రైల్వే మంత్రి వివరించారు There is very good coordination between center and state. Projects are moving very fast. 8 Vande Bharat trains covering 15 districts are right now passing through or starting from Andhra Pradesh, connecting Odisha, connecting Telangana, connecting Tamil Nadu. So this is very good coverage and many more will come in the future. From July, before the budget, July to budget, close to 40,000 crore rupees worth new projects have been sanctioned, in which there is a project for the new capital of Andhra also. So that is the process now. We don't announce new projects in budget. అటు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం ఏమీ జరగలేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీలో త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు కొన్ని పనులకు అనుమతులు కావాలని అందుకే రైల్వే కోచ్ ఆలస్యమవుతోందన్నారు సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి తెలిపారు తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ టెక్నాలజీ ఉందని మరో 1,026 కిలోమీటర్ల కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణలో మిగతా రైల్వే ప్రాజెక్టుల పనులు చురుగ్గా సాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు In the UPA period, the combined budget for both Andhra and Telangana as the united state at that point of time was only 886 crore. Now it is only for Telangana 5,337 crore. Again a matter of pride that entire Telangana state is now 100% electrified.
The total investment of railways in the state of Telangana is 41,677 crore. Telangana has already 5 Vande Bharat trains. Many new trains will be there in the coming days. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక సంఘం తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశమైన సీఎం ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల దుష్పరిపాలన, రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీడీపీ తక్కువగా ఉందని, దానికి కారణాలపైన వివరణ ఇచ్చారు. ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఏపీ పరిస్థితి చెప్పిందని, రాష్ట్రం అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నివేదించిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు, మరో 1,50,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు పెట్టిపోయారని చెప్పారు. ఈ పరిణామాల నుంచి ఏపీని గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్న విషయాన్ని వివరించారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి సహకరించాలని కోరారు. డేప్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలను ప్రజెంటేషన్లో వివరించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించనంత మాత్రాన ఏపీకి ఏమీ రానట్లు కాదని సీఎం చంద్రబాబు అన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారన్న సీఎం, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధుల్ని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఏపీకే ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీలో బీజేపీ తరపున ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి కలిగే ప్రయోజనాల్ని మీడియాకు వివరించారు. 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్ లో ప్రిపేర్డ్ గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏఐ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్షన్ గా ముందుకు పోతున్నాం. బీసీ జనాభా లెక్కలపై తెలంగాణ ప్రభుత్వం పునః సర్వే చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే కులగణన వివరాలను సమీక్షకు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కులగణనలో నమోదైన ప్రతి ఒక్కరి వివరాలు తనిఖీ చేసుకునేలా స్క్రూటినీకి అవకాశం ఇవ్వాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పటి సర్వేకు బీసీల లెక్కల్లో 21 లక్షల తేడా ఉన్నట్లు ఆమె వివరించారు. కేవలం ఓసీల జనాభా మాత్రమే పెరిగి మిగతా వర్గాల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. నివేదికను హడావుడిగా అసెంబ్లీలో ఆమోదించుకోవాలని చూస్తున్నారని కవిత మండిపడ్డారు. జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. అది అథెంటిక్గా కేంద్ర ప్రభుత్వం డేటా. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ళ కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభాను తగ్గించి చూపారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. ఏ రకంగానైతే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నది. దానిలో భాగంగానే ఒక రోజు అసెంబ్లీ సమావేశం పెట్టి తూతూ మంత్రంగా తీర్మానం చేసి ఈ నెప మీద మిగతా వాళ్ళ మీద నెట్టివేసి మనం తప్పించుకుందామని ఆలోచన చేస్తున్నట్టు మాకు అనిపిస్తా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒక రోజు ముందే సమాచారం అసెంబ్లీకి సమావేశం పెడతామని చెప్తారు. అసలు ఏం చేసిండ్రు, మీ సర్వే ఏ రకంగా జరిగింది, దాని మీద విపులంగా చర్చ జరగాల. బీసీ మేధావులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై విమర్శల్ని బలహీన వర్గాలపై దాడిగానే భావించాల్సి ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేపై అనుమానాలుంటే రేపటి అసెంబ్లీలో లేవనెత్తడం సహా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమాచార సేకరణ ప్రక్రియ శాస్త్రీయంగా చట్ట ప్రకారంగా సాగిందని మంత్రి వివరించారు.
బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా బీసీలకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్లోని బీసీలకు న్యాయం చేయని వారు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని మంత్రి పొన్నం విమర్శించారు. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్ లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్ లకు వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరెంతుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ గాని ప్రభుత్వం గాని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ పరీక్ష నిర్వహిస్తున్న జేఎన్టీయూ హైదరాబాద్ తెలిపింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని జేఎన్టీయూహెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 2 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తమకు కేటాయించిన ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. అమృత స్నానం ఆచరించే సమయంలో సాధువులు, ఇతరులు హరహర మహాదేవ అనే నినాదాలతో ఘాట్లన్నీ మారుమోగాయి. వసంత పంచమి రోజున 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తారని అంచనా వేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా ప్రాంతంలో భద్రత మరింత పటిష్టం చేశారు. ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని రంగంలోకి దింపింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున 3:30 గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సత్తా చాటింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ విజయం సాధించారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీ అయిన 2 డిప్యూటీ మేయర్ స్థానాలు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. నెల్లూరు డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ గెలిచారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక వైస్ చైర్మన్ల పదవులు కూటమి మద్దతుదారుల ఖాతాలోనే పడ్డాయి. మరోవైపు కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక, తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం కోరం లేక వాయిదా పడ్డాయి. పిడుగురాళ్ల పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక సైతం కార్పొరేటర్లు రాకపోవడంతో వాయిదా పడింది. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక వివాదం నడుమ వాయిదా పడింది. అటు గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్ని స్థానాల్ని కూటమి కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆంధ్రప్రదేశ్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా 4 అంబులెన్సుల్ని ప్రభుత్వానికి అందించారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. సోనూ సూద్ను అభినందించిన సీఎం కూటమి ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. తమ ఆశయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి కావడంపై చంద్రబాబుకు సోనూ సూద్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ తరపున గెలిచి అధికార పార్టీలో చేరిన 7 ఎమ్మెల్యేల అనర్హతపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నెల 10కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ కార్యదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్కీకి అందజేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపొడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెల 15 నాటికి పూర్తవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు పేర్లు ఇప్పటివరకు వినిపిస్తూ ఉండగా ఇప్పుడు మరో 2 పేర్లు చేరాయి. అనూహ్యంగా మురళీధర్రావు, డీకే అరుణ పేర్లు తెరపైకొచ్చాయి.
ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి కొనసాగుతుండగా అధ్యక్ష పదవి రెడ్డి లేదా వెలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తోంది. ఈటెల, ధర్మపురి అరవింద్లలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. పాత కొత్త అనే విభేదాల మధ్య అధిష్టానం మధ్య మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సినీ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 2023 జూన్లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని రాజేంద్రనగర్ కిస్మత్పూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆయన నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, 2 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో చాలా మంది సినీ ప్రముఖులు కాంటాక్ట్లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టారు. తర్వాత బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చిన కేపీ చౌదరి అప్పటి నుంచి గోవాలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్కి చెందిన కేపీ చౌదరి కబాలి చిత్రానికి తెలుగు నిర్మాతగా వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అర్జున్ సురవరం సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరూ సందర్భానికి తగ్గట్టు నగల్ని ఇష్టపడుతున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన అనంత్ డైమండ్స్ శైలజా కిరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కమిషనర్ రేఖారాణి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, అనంత్ డైమండ్స్ నిర్వాహకులు వెంకట భానుప్రకాష్, విష్ణుప్రియ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంత్ డైమండ్స్లో కొలువుతీరిన వివిధ రకాల ఆభరణాలను శైలజా కిరణ్ ఆసక్తిగా తిలకించారు. వజ్రాలు కొనుగోలు సమయంలో నమ్మకం ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. అనంత్ డైమండ్స్ హైదరాబాద్లో ఓపెన్ అయింది ఇవాళ. వీరు 13 సంవత్సరాలుగా విజయవాడలో మంచి నాణ్యమైన డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ చేస్తున్నారు. వీళ్ళు ఇంత తొందరగా ఇంత ప్రసిద్ధిగా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళ వర్క్మెన్షిప్ అన్నమాట. నాకు కూడా నచ్చింది, ఫైన్గా ఉంది వర్క్మెన్షిప్. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి గురించి స్పష్టమైన సమాధానాలను యూపీఏ, ఎన్డీఏ ఇవ్వలేదని ఆక్షేపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై లోక్సభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన రాహుల్ గత బడ్జెట్ సమయంలో ప్రస్తావించిన అంశాలనే ఈసారి వల్లెవేశారని విమర్శించారు. ప్రధాని మోదీ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా మంచి ఆలోచనే కానీ కార్యాచరణలో కేంద్రం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దాన్ని చైనాకు అప్పగించామని మండిపడ్డారు. ప్రస్తుతం పూర్తిగా ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారు, మైనారిటీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ నివేదించిన 480 పేజీల తుది నివేదికలో 281 పేజీలపై ప్రతిపక్షాలు అసమ్మతి తెలిపాయని ఆ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ చెప్పారు. జేపీసీ తుది నివేదికపై వస్తున్న విమర్శలకు స్పందించిన ఆయన ప్రతిపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో నిర్దిష్టమైన అజెండాను ముందుకు తెచ్చాయని ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డుల ఆస్తులని లాగేసుకుంటారని, జేపీసీని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లే ప్రజల్ని కూడా మభ్యపెట్టేందుకు ఏదో ఒక అజెండాను ముందుకు తెస్తున్నాయని మండిపడ్డారు. అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించిన తరువాతే తుది నివేదిక రూపొందించినట్లు చైర్మన్ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు, మైనారిటీ కమిషన్, ప్రభుత్వ అధికారులు, వాటాదారులు, ఇస్లామిక్ పండితులతో జేపీసీ నిరంతరం అనేక సమావేశాలు జరిపి వారిని అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతే నివేదికను సిద్ధం చేసి దాన్ని లోక్సభ స్పీకర్కు అందించినట్లు వెల్లడించారు. గత నెల 29న నింగిలోకి చేరిన NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్లోని ఇంజిన్లో పనిచేయకపోవడమే అందుకు కారణమని ఇస్రో ప్రకటించింది. భారత ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో కీలకమైన NVS-02 ఉపగ్రహాన్ని గత నెల 29న GSLV రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి పంపింది. ఇది ఇస్రోకు 100వ ప్రయోగం కాగా GSLV రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి చేర్చింది. అక్కడి నుంచి NVS-02 ఉపగ్రహాన్ని లక్షిత కక్షలోకి చేర్చే ప్రక్రియను ఇస్రో చేపట్టింది. ఇందుకోసం శాటిలైట్లోని ఇంజన్లలోకి ఆక్సిడైజర్ను పంపి వాటిని నడిపించాలి. అయితే ఆక్సిడైజర్ను ఇంజన్లలోకి చేరవేసే వాల్వులు తెరుచుకోలేదు. ఈ కారణంగా ప్రస్తుతం NVS-02 ఉపగ్రహం భూ అనువర్తిత బదిలీ కక్షలోనే పరిభ్రమిస్తోందని ఇస్రో చెప్పింది. ఈ కక్ష నావిగేషన్ వ్యవస్థ కార్యకలాపాల నిర్వహణకు అనువైంది కాదని ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 85 ఏళ్ల సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించగా ఆయన లక్నోలోని ఆసుపత్రిలో చేర్పించారు.
మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్న దాస్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని, అయితే పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పెంపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన వేళ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 319 పాయింట్ల పతనమైంది. ఉదయం 77,064 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ ఒక దశలో 76,756 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత స్వల్పంగా కోలుకున్న సెన్సెక్స్ ఈ క్రమంలో 77,260 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 77,187 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 121 పాయింట్లు తగ్గి 23,361 పాయింట్ల వద్ద ముగిసింది.